హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. ఈ వీకెండ్ రిలీజ్ అయిన చాలా సినిమాలు సెకండ్ డే డ్రాప్ అవగా లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన కమిటీ కురాలు ఫిల్మ్ స్టిల్ అదే ఓపెనింగ్ కొనసాగిస్తూ ఈ 2 days లో పెద్ద టార్గెట్ నే పెట్టుకుంది. ఇక డే 2 మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ తంగలాన్ అన్ని సినిమాలు డ్రాప్ అవగా ఒక ఐ మూవీ మాత్రమే గ్రోత్ చూపెట్టింది. ఇక శ్రీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తన రేజ్ ఏటో చూపిస్తుండగా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ఇప్పటికే మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ 2 days రిపోర్ట్ ని అప్లోడ్ చేశాం. మిస్ అయి ఉంటే చెక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ విజయ్ ది గోట్ మూవీ ట్రైలర్ ని ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉంది అంటే చాలా సినిమాల మిక్సింగ్ లా అనిపించింది. విజయ్ లుక్ నుండి ఆ బ్యాక్ డ్రాప్ వరకు అంతా కూడా లియో వారసుల మూవీస్ ని మిక్స్ చేసినట్టే అనిపించింది. రాయ్ ఏజెంట్ ఫ్యామిలీ ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ లియోలో కూడా చూసాం. చాలా షార్ట్స్ చూసాక ఈ మూవీ డైరెక్టర్ వెంకట్ ప్రభు మిషన్ ఇంపాసిబుల్ టైప్ లో ఈ మూవీ తీద్దాం అనుకున్నాడేమో అనిపించింది. హీరో కూడా మిషన్ ఇంపాసిబుల్ రిఫరెన్స్ ని లాస్ట్ లో తీసుకున్నాడు. ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగున్నాయి, కొన్ని అయితే ఆల్రెడీ చూసేసినట్టే ఉన్నాయి. యాక్షన్ ఉంది కాబట్టి టాక్ ఏదైనా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచిగా రన్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఆ ఏ జనరేటెడ్ ఫేస్ అండ్ తెలుగు డబ్బింగ్ అంతగా సెట్ కాలేదు. మూవీకి ఇది మైనస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మరి ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ముందుగా తంగలాన్ విషయానికి వస్తే డే 1 తెలుగు స్టేట్స్ లో 1.38 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 హిట్ టాక్ తో కూడా డ్రాప్ అవుతూ 61 లక్షల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేయడంతో 2 days షేర్ తెలుగు స్టేట్స్ లో 2 కోట్లకి చేరుకోగా గ్రాస్ 3.5 కోట్ల మార్క్ దాటింది. ఇక తమిళనాడులో గ్రాస్ 16.6 కోట్ల రేంజ్ లో ఉండగా కర్ణాటకలో 1.85 కోట్లు, కేరళలో 1.45 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ మొత్తం కలుపుకుంటూ వరల్డ్ వైడ్ గా 33 కోట్ల వరకు గ్రాస్ ని అండ్ 15.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 65 కోట్లు కావడంతో మరో 50.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఇక శ్రీ విషయానికి వస్తే ప్రీమియర్స్ తో 9.4 కోట్లు, డే 1 55.4 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 35.3 కోట్ల నెట్ ని కలెక్ట్ చేయడంతో 2 days నెట్ ఇండియాలో 100 కోట్ల మార్క్ దాటింది. ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ 2 days లో 100 కోట్ల నెట్ ని ఇండియాలో దాటడం అంటే ఫ్యూచర్ లో ఈ రికార్డ్ బ్రేక్ అవడం కష్టమే అని చెప్పొచ్చు. ఇక ఈ రోజు రేపు గ్రోత్ చూపించే ఛాన్స్ ఉండడంతో ఈ లెక్క ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఇక కమిటీ కుర్రాలు విషయానికి వస్తే 8వ రోజు మరోసారి 35 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ స్టడీగా హోల్డ్ చేయగా 8 days షేర్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 2.5 కోట్లు, సీడెడ్ లో 52 లక్షలు అండ్ ఆంధ్రాలో 2.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 8 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 5.3 కోట్లకి చేరుకోగా గ్రాస్ 9 కోట్లు దాటింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 52 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా 8 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 5.9 కోట్లకి చేరుకోగా గ్రాస్ 10 కోట్లు దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3 కోట్లు కావడంతో ఇప్పటివరకు 2.7 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఈ 2 days లో ఎలానో గ్రోత్ చూపించే ఛాన్స్ ఉండడంతో 7 కోట్ల షేర్ మార్క్ ని సెకండ్ వీకెండ్ లో అందుకునే ఛాన్స్ ఉంది. ఇక ఆ విషయానికి వస్తే డే 1 తెలుగు స్టేట్స్ లో 55 లక్షల షేర్ తో డీసెంట్ గా ఓపెన్ అవగా డే 2 గ్రోత్ చూపిస్తూ 1 కోటికి పైగా షేర్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. దాంతో 2 days కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 74 లక్షలు, సీడెడ్ లో 14 లక్షలు అండ్ ఆంధ్రాలో 70 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 1,50 లక్షల మార్క్ దాటగా గ్రాస్ 3 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 14 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 1.7 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 3.2 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3.5 కోట్ల రేంజ్ లో ఉండగా బ్రేక్ ఈవెన్ కి మరో 1.7 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే చాలు. సో ఈ 2 days లోనే ప్రాఫిట్ జోన్ లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఈ అన్ని సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.